ఎంత చక్కటి ప్రవర్తనతో దేవుడు ఎపొఫ్రాని ఆకర్షించినట్టు ఎపొఫ్రా కొలస్సి సంఘంలో అందరి చేత ఆకర్షింపబడి కొలస్సి పట్టణము చాలా ధనికమైన పట్టణం. అటువంటి పట్టణంలో వాక్యం లేదు, దేవుడు లేడు, లోకపరమైన జీవితాలు జీవిస్తున్న వాళ్ళని చూసి ఎపొఫ్రాకి చాలా బాధేస్తుందంట. ఏం చేయాలి అర్థం కాక ఒక సంఘాన్ని స్థాపించిందంట. ఆ సంఘానికి ఎపొఫ్రా ఒక కాపరిగా ఉన్నాడట. ఎపొఫ్రా సొంత లాభాలు చూసుకునేవాడు కాదంట. దేవుడికి స్తోత్రం అనలే. ఎపొఫ్రా ఎంత చక్కటి ప్రార్థనలతో వాళ్ళందరినీ ఆకర్షించుకుంటుండంట. అందుకే కొలస్సి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో పౌలు భక్తుడు రాసును, ఎపొఫ్రాను మా ప్రియుడైన హల్లెలూయా తోటి దాసుడు దేవునికి స్తోత్రం. దేవుడికి సరెండర్ అయిపోయిందట. దేవా నువ్వేం చెప్తావు అది, నువ్వేం చేస్తావు అది, దేవా నీకు తప్ప నాకు ఏ అధికారం లేదు, ఏ అవసరత లేదు, నువ్వే సమస్తము చే భారము కలిగి దేవుడి గురించి ప్రార్థిస్తున్నంట ఎపొఫ్రా. దేవునికి మహిమ కలుగుగారా. పౌలు గారి చేత పొగడబడిన వ్యక్తి. హల్లెలూయా. పౌలు గారు ఎవరిని సామాన్యంగా పొగిడే వ్యక్తి కాదు. అయినప్పటికీ ఎపొఫ్రాని గణపరుస్తుండు. ఎపొఫ్రాని దేవుడి కొరకు వాడుకుంటున్న విధానాన్ని మనకు చెప్తుండు. దేవుడికి ప్రియుడైందంట ఎపొఫ్రా, మనుషులకి ప్రియుడు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు ఎపొఫ్రాని తన ఒక మంచి ప్రియుడుగా ఎన్నుకున్నట్ట. సౌందర్యవంతుడట. తన అందాన్ని అలంకారాన్ని ఏ విధంగా ఉందో మనకి ఏమి ఇక్కడ వర్ణించలేదు, కానీ క్రీస్తు కొరకు సౌందర్యవంతుడు అయిండట. దేవుడికి మహిమ కలుగుగాక. నమ్మకమైన పరిచర్య చేస్తున్నట, నమ్మకంగా దేవుడి కొరకు జీవిస్తున్నట, నమ్మకమైన వాడుగా ఎపొఫ్రా. హల్లెలూయా. ప్రతి పనిలో కూడా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని సంతోష పెడతామో మనము అప్పుడే ఆయన బిడ్డగా చలమని అవుతాం. మనుషులని సంతోష పెట్టువారు కొంచెం వరకు ప్రయాణిస్తారు, కానీ క్రీస్తుని సంతోష పెట్టువారు క్రీస్తు ఒక మార్గాలలో, క్రీస్తు జీవితాలలో ఎపొఫ్రా దేవుడి కొరకు ఎంత చెయ్యాలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మార్గాలన్నీ కూడా చూపిస్తూ ఎపొఫ్రా ఆ లోకమంతటిని దేవుడి వైపు తిప్పడానికి, ఆ కొలసి పట్టణం అంతా, ఆ ధనికమైన పట్టణం అంతా దేవుని వాక్యంతో నింపబడాలని ఎస్తేరు 3 రోజులు ప్రార్థించింది. ఆ ప్రార్థనలో యూదులందరూ దేవునికి పట్టుబడ్డారు. యూదా ప్రాంతం అంతా కూడా రక్షింపబడ్డది. ఎపొఫ్రా వల్ల కొలసి పట్టణము రక్షింపబడ్డది. కొలసి పట్టణంలో ఎపొఫ్రా సంఘాన్ని స్థాపించింది. ఈ రోజు నీ పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు కూడా దేవుడి కొరకు నువ్వు నిలబడ్డప్పుడు నువ్వు ఎక్కడైనా సంఘం స్థాపించడానికి దేవుడు మార్గాలు తెరుస్తాడు. ఒకవేళ నువ్వు దేవుడి కొరకు జీవిస్తే, దేవుడి కొరకు నిలబడితే ఎపొఫ్రా లాగా మనం మారాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రాలు. గొప్పది అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్న తండ్రి, నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి, కృప చూపించు, ధన్యత దయచి, నీ మహిమతో నింపండి తండ్రి. అన్ని రంగాలు ఆశీర్వదించండి. నీ దీవెనల ఆశీర్వాదంతో సమాధానంతో నింపుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.